शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి జాతకులకు మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ మే మాసంలో సూర్యుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. తృతీయ స్థానం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను, శుభ ఫలితాలను ఇస్తాడు సూర్య భగవానుడు. ఇక కుజుడు జన్మస్థానము 12 స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. జన్మస్థానము ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 2, 3, 4 స్థానాల్లో అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే రాశ్యాధిపతి మీనరాశి అధిపతి గురువు. అలాంటి గురువు చతుర్థ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. 3, 4 స్థానాల్లో సంచరిస్తున్నాడు. శని జన్మస్థానంలో ఉన్నాడు. రాహు ద్వాదశం, కేతువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కొంత శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. అంటే మీరు కష్టపడితే ఫలితము మీకు అనుకూలంగా ఉంటుంది. ఓవర్లుక్ చేసినట్టయితే నష్టాలలోకి వెళ్ళిపోతుంది మనం చేసేటువంటి పనులు. కాబట్టి కష్టే ఫలి అన్న చందంగా ఈ మాసం కొనసాగుతుంది. కనుక మీరు కష్టపడండి, తప్పకుండా మీకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అనే విషయం మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా మనకు గ్రహ ఫలితాలను చూసినట్టయితే శనైశ్చరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. తద్వారా మనకి ఏమవుతుంది? ఆలోచనలను పెంచుతాడు. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా భయము, ఆందోళన వీటికి గురి చేస్తాడు. ఇక బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడాను ఒక ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి క్రమేపీ అభివృద్ధి కనబడుతుంది. కనుక మీరు తొందరగా మనకు లాభాలు రావాలి అనేటువంటి ఒక ఆపేక్షలో ఉన్నట్టయితే మీరు అధైర్యానికి గురి పడతారు. కాబట్టి క్రమేపీ మట్టుకు మీకు ఒక అభివృద్ధి కనబడుతుంది. స్లో అండ్ స్టడీగా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. దానికి ఓపిక కావాలి. దాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. ఇకపోతే ట్రేడింగ్, నిత్యము వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, అమ్మడము కొనడము,
స్టాక్ మార్కెట్ కానివ్వండి, లేదా వస్తువుల విషయంలో కానివ్వండి, ప్రతినిత్యం కూడాను కొనడము, అమ్మడము ఇలాంటి వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి స్థిరత్వం కనబడుతుంది. కనుక ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది ఏం కనబడట్లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మట్టుకు కొంత ఒత్తిడి గోచరిస్తుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ఇక మెడికల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్లకు ఫార్మాసిటికల్, ఫర్టిలైజరు, ప్రింటింగు, టెక్స్టైలు ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో సంతృప్తి, కొన్ని పంటల మూలకంగా సంతృప్తి, కొన్ని పంటల మూలకంగా ప్రతికూలత ఇలాంటివి కలిసి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు, చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు నెమ్మదిగా అభివృద్ధి కనబడుతుంది. ఇక పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మటుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కొంత కష్టకాలం. గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు కొంత కష్టపడినట్టయితే ఫలితం మీకు అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కుటుంబంలో అదనపు బాధ్యతలు మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇక పెళ్లి విషయంలో మట్టుకు కొంత ఆలస్యం గోచరిస్తుంది కనుక మీ వైపు నుండి ప్రయత్నాలు బాగా కావాలి. పిల్లలపై దృష్టి సారించండి. వాళ్ళ యొక్క డెవలప్మెంటు, ఉద్యోగము, చదువు, సెటిల్మెంట్ వీటన్నిటిపైన కూడాను మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇకపోతే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మట్టుకు అందుతాయి. తద్వారా కొంత సంతృప్తి మీ లోపల కనబడుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి ఈ మే మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కష్టపడినట్టయితే, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకున్నట్టయితే, ఏకాగ్రతతో పనులు చేసినట్టయితే సత్ఫలితాలు మీరు పొందుతారు. కార్య సాఫల్యం గోచరిస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక కష్టానికి ఇబ్బంది పడకుండా మనస్సు నిలపండి పనులపైన, మీకు సత్ఫలితాలు ఉంటాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవాను మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
కాబట్టి అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు, వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము,
దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.